హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లంచ్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఎక్కడో మీకు తెలియాలంటే ఫుల్గా వీడియో చూసేయాలి, లేకపోతే మిస్ అయిపోతారు. ఆ లంచ్ కూడా చాలా బాగుంది. ఆ ప్లేస్ చెప్పాలంటే ఫుల్గా మాత్రం వీడియో తీసేయాలి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మి వండర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫుడ్ పిరమిడ్. ఈ ప్లేస్ ఎక్కడో తెలియాలంటే చెప్పేస్తున్నాను చూడండి. రాజమండ్రి వెళ్ళే దారిలోని హైవే ఉంటది కదా, రాజమండ్రి నుంచి రాజానగరం ఈ హైవే రోడ్ ఉంటది. హైవే రోడ్ కి సైడ్ అన్నమాట ఈ ఫుడ్ పిరమిడ్ అనే ప్లేస్ ఉంది. ఈ ఫుడ్ పిరమిడ్ ప్లేస్ ఆనుకుని ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ ఫుడ్ పిరమిడ్ ప్లేస్ ఈట్ అండ్ ప్లే అని చూసారు కదా, బయట గార్డెన్ అయితే వండర్ఫుల్ గా ఉంది, చాలా నచ్చింది అండి. చూసారు అంబియన్స్ ఎంత బాగుందో. లోపలికి వెళ్ళగానే ఇదన్నమాట, ఈ పక్కన కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు మెన్యూ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ లో స్పెషల్ ఏంటో ఇక్కడ ఈ బోర్డు లో పెట్టేశారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వావ్ అనిపించింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. ఒక ట్రీ కింద ఉందో చూడండి, అది ఎంత బాగుందో. ఆ ట్రీ ఉన్న ప్లేస్ అయితే మాకు అక్కడికి వెళ్ళడానికి అక్కడ ప్లేస్ లేదు, అందుకే మేము ఫ్రంట్నే కూర్చునిపోయాము. ఇక్కడ ఇమేజెస్ కూడా ఒక గ్యాలరీ టైప్ అక్కడక్కడ అరేంజ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. ఈ పక్కన అయితే పార్టీస్ చేసుకోవడానికి, బర్త్డే పార్టీస్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్, ఫ్యామిలీ గ్యాదరింగ్, లేదా ఫ్యామిలీతో లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అన్నమాట. లంచ్ కూడా చాలా బాగుంది. మేమైతే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రకాలు పెట్టుకున్నాము. ఇదైతే నాకు చూడండి గ్యాలరీ అన్నాను కదా, ఈ ఫొటోస్ అన్నమాట. ఈ ఫొటోస్ మీకు ఏమన్నా అర్థమయ్యో లేదో చెప్పండి, కామెంట్ చేయండి. ఇక్కడ అన్ని కూడా ఈ టైప్ ఇమేజెస్ ఉన్నాయి. ఎదుగో మా లంచ్ చెప్పాం కదా వెజ్ అని, కొబ్బరి పచ్చడి, పెరుగు, దొండకాయ వేపుడు, ఇవన్నీ వెజ్లు వెజ్లు ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ. ఈ పక్కన అనుకునే మేము కూర్చున్నాము. ప్లేస్ అయితే చూడండి ఒకసారి. మేము రౌండ్ టేబుల్ దగ్గర కూర్చున్నాము. సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఆ ట్రీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, దానికి లైటింగ్స్ అన్ని కూడా. ఇక్కడ చెప్పాను కదా, ఫ్యామిలీ గ్యాదరింగ్ కానీ, పార్టీస్ కానీ, కిటీ పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ చేసుకోవడానికి బాగుంటుందని. ఒకసారి మొత్తం వ్యూ చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ప్లేసెస్ కోసం ఇంకా ఎక్కడైతే మంచి ప్లేసెస్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. చెప్పాను కదా, అక్కడ ఉన్న ఇమేజెస్. ఇది కొబ్బరి బొండాల బండి, చెరుకు రసం అంటున్నాను, కొబ్బరి బొండాల బండి. కొబ్బరి బొండం తాగాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. చివరి వరకు తీయడానికి నాకు కొంచెం సిగ్గు అనిపించింది, అందుకే ఫోన్ పట్టుకుని వీడియో తీయడానికి కొంచెం షై అనిపించింది. సో నేను ఆ చివరి వరకు వెళ్ళదు, ఇక్కడి నుంచే తీసి మేము కూర్చున్న ఏరియా పక్క నుంచే తీసాము వీడియో. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. బయట అయితే పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది, అండ్ మొక్కలతోటి రకరకాలుగా తయారు చేసినట్టు పెట్టారు. దీనికి ఆనుకుని చక్కగా మనకి కళ్యాణ మండపం కూడా ఉంది. చూసారా ఈ ప్లేస్ అంతా ఎంత ఖాళీగా ఉందో. ఇవేమో ఫుడ్ రెవల్యూషన్ అనమాట. పంట ఎలా పండిస్తారు, ఏ విధంగా సాగు చేస్తారు, తర్వాత దాన్ని ఎలా మన మన ప్లేట్ వరకు ఎలా వస్తుంది అన్న ఇమేజెస్ అన్ని అలా ఆ గ్యాలరీ రూపంలో అలా పెట్టారు. ఇక్కడ తీయడానికి లైటింగ్ తగ్గిపోయింది, సో చెప్పేస్తున్నాను నేనే. పంట ఎలా పండిస్తారో ఆ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇది బయట ఇటు సైడ్ మేము వచ్చిన ఎంట్రన్స్ కాకుండా లెఫ్ట్ సైడ్ అనమాట. చూడండి చెప్పాను కదా, పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇది హైవే వెళ్ళే రూట్ అనమాట. హైవేకి చాలా మంది లాంగ్ జర్నీ చేసే వాళ్ళు, ఎక్కువ హైవే మీదకి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా లంచ్ కానీ డిన్నర్ చేయాలంటే ఈ ప్లేస్ బెస్ట్. ఇది రాజానగరం అనుకుని రాజమండ్రి రాజానగరం మధ్యలో ఉంది ఇది. చూసారా ఇటు సైడ్ ఇక్కడ వర్కర్స్ లంచ్ చేస్తున్నారు. రెస్టారెంట్ లో మనకు వడ్డిస్తూ మనతో పాటు వాళ్ళు తింటాక టైమింగ్ అనేది ఉండదు. వాళ్ళు మనకు వడ్డించి మన దగ్గర రివ్యూ తీసుకుని చాలా కష్టపడతారు కదా, మనం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూ కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏ టైంకో చూసారా, మేము లంచ్ చేసి బయటకు వచ్చి అందరూ అయిపోయిన తర్వాత అన్నట్టు తింటున్నారు. ప్లేస్ అయితే చూడండి. ఇదేమో రాజమండ్రి కోసము, రాజమండ్రి బ్రిడ్జ్, రాజరాజ నరేంద్రుడు ఫొటోస్ ఉన్నాయి. ఇది మళ్ళీ బయట ప్లేస్కి వచ్చేసాం. చూడండి ట్రీ ఇలా మొక్కలతో ఎంత బాగా పెట్టారు. ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. నాకైతే బ్యూటిఫుల్ గా అనిపించింది. నాకు గార్డెన్ అంటే చాలా పిచ్చి అనమాట. అండ్ ఇది దుబాయ్ లో ఉన్న ఈత చెట్లా ఉంది కదా ఇది, చూడండి. అండ్ ఎద్దుల బండి, ఎన్నాళ్ళైంది ఇలాంటి పెద్ద చక్రాల బండి చూసి. అంటే ఇప్పుడు అనే టైర్స్ వచ్చేసినాయి. ఎద్దుల బండి ఇలాగా అంబియన్స్ అంతా సూపర్ అనమాట. ఈట్ అండ్ రిలాక్స్ అవ్వచ్చు, మనం తినేసి కూడా అలా రిలాక్స్ అయ్యేలాగా బాగా పెట్టారు. ఫుడ్ పిరమిడ్ పేరుకి తగ్గట్టే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి. అదిగో ఆ పక్కన ఉన్నదే
కళ్యాణ మండపం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఇది రాజానగరం నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్ అయినా, రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్ళే రూట్ అయినా హైవే పక్కన ఉంటది. ఇది లాంగ్ జర్నీ హైవే పై వెళ్ళే వాళ్ళకి, లారీస్ పై వెళ్ళే వాళ్ళకి, డిన్నర్ కి, లంచ్ కి బెస్ట్ ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.